పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తన్నవలస గ్రామంలో గిరిజనులు 50 ఏళ్లుగా సాగు చేసిన భూమికి పట్టాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, గ్రీవెన్స్లో మరియు ఐటీడీఏ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్వే చేసిన భూమికి పట్టాలు కల్పించాలని కోరారు. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. సాగు చేసిన భూములకి వెంటనే మాతానవలస గ్రామం. నా పేరు మెల్లకరాము. పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. సార్ ఈ సమస్య మన భూమి సమస్యలు మా తాతల ముత్తాతల నుంచి ఉన్నాయి. మాకు అయ్యా పట్టాలు కావాలని మన పార్వతీపురము జిల్లాలో వెళుతుండగా మన అధికారులకి, అలాగే కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, ఆర్డోలకి, అలాగే అందరికీ కలుస్తున్నా కూడా సర్వే అయితే అయ్యింది. కానీ ఇక్కడ సర్వే అయినా సరే ఎవరు కూడా అధికారులు కలిసినా ఇప్పుడు స్పందించట్లేదు. భూమి అయితే 50 సంవత్సరం నుంచి సాగు అయితే చేస్తున్నాము కానీ కొలతలు అయితే కొలుస్తున్నారు కానీ మాకు పట్టాలు కలిగించట్లేదు. మాకు పట్టాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తే అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రభుత్వాలు అన్ని కలిగించేసి మాకు దయచేస్తారని మేము కోరుతున్నాము. జిల్లా ఈ తాన్లవలస గ్రామ ప్రజలు 50 ఏళ్ళుగా ఇక్కడ నివాసము ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. వారి జీవన విధానం ఎలాగున్నదని ఒక్క అధికారి కూడా ఈ గ్రామంలోనికి రావడం లేదు. గిరిజనులు ఎలాగున్నారనేది కూడా పరిశీలన చేయట్లేదు. సిపిఎం పార్టీగా మనము ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మీరు ఎలాగున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, మీ జీవన విధానాలు ఎలాగున్నాయి అనేది మనం అడిగితే అందరూ గ్రామ ప్రజలు, చిన్నలు పెద్దలు అందరూ కూడా చెప్తున్నది, అన్నా ఎన్నో ఏళ్ళుగా మనం చేస్తున్న భూమి, ఏ భూమి అయితే ఉన్నదో ఆ భూమిని మేము చేస్తున్నాం. ఆ భూమికి హక్కు కావాలని ఇటీవలే ఉంటున్న ప్రభుత్వాలు, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్నా అని గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. గ్రామ ప్రజలందరూ తరపున సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనము కోరుతున్నది ఒకటే, ఈ సీతంపేట గ్రామంలో, తాన్లవలస గ్రామంలో, తొక్కుడువలస గ్రామాల్లో ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు. అలాగే ఈ తాన్లవలసలో గిరిజనులే జీవిస్తున్నారు. ఈ గిరిజనులే జీవిస్తున్నారు. ఇన్ని ఏళ్ళ నుంచి జీవిస్తున్న ఈ గిరిజనులకి మీరు ఎందుకు హక్కులు కలిగించరు అనేది కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మన వినతిపత్రం ఎన్నోసార్లు ఇటీవలే ఇచ్చి ఉన్నాం. ఒక్క వినతిపత్రం పైన కానీ, ఒక్క దరఖాస్తు పైన కానీ ఎంక్వైరీ ఎటువంటిది జరగలేదు. అధికారుల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తూతూ మంత్రముగా అధికారులు గ్రామంలోనికి వచ్చున్నారు. వచ్చి 580 ఎకరాలు ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ 580 ఎకరాల్లో 80 ఎకరాలు మాత్రం సర్వీస్ చేశారు. ఈ 80 ఎకరాల్లో మొత్తం తాన్లవలస గ్రామం గిరిజనులే ఉన్నారు. ఈ తాన్లవలస గ్రామంలో ఉంటున్న గిరిజనులకి 80 ఎకరాలు మీరు సర్వీస్ చేశారు కదా, ఆ సర్వీస్ చేసిన భూమి ఎవరికి ఎన్ని సెంట్లు వచ్చింది, ఎన్ని ఎకరాలు వచ్చింది అనేది మీరు డేటా ఇవ్వండి అయ్యా, ఆ డేటా అధికారులకు ఇవ్వండి అయ్యా అని మనము ఎన్నోసార్లు ఈఆర్ఓకి కూడా, సర్వీకి కూడా మనము అడిగే పరిస్థితి అయితే ఉన్నది. వాళ్ళే చెప్తున్నది ఒకటి, ఈ 80 ఎకరాలతో పాటు ఉంటున్న